ఉంటుంది. నెక్స్ట్ మందార టొమాటోలో నిమ్మ జాతుల్లో బహుళత బహుబిల అండాశయంలో అండన్యాస స్థానం అక్షీయంగా ఉండి దానిపై అండాలు అతుక్కుని ఉంటే అక్షీయ స్తంభ అండన్యాసం అంటారు. అక్షీయ లేదా స్తంభ అండన్యాసం అంటారు. నెక్స్ట్ కుడ్డి అండన్యాసంలో అండాలు అండాశయం లోపల గోడలపై కానీ పరిధీయ భాగంపై కానీ వృద్ధి చెందుతూ ఉంటాయి. అండాశయము ఒకే బిలాన్ని కలిగి ఉంటుంది కానీ అనృత కుడ్యం ఏర్పడటం వల్ల అది ద్విబిలం అవుతుంది అన్నమాట. ఉదాహరణకి ఆవా, ఆర్జిమోస్, డయాంథస్ వంటి ప్రైమ్ రోజులలో మాదిరిగా పటరహిత కేంద్రీయ అక్షం మీద అండాలు ఏర్పడితే దాన్ని స్వేచ్ఛా కేంద్ర అండన్యాసము అంటారు. పొద్దుతిరుగుడు బంతిలలో గల అండన్యాసంలో అండన్యాస స్థానము అండాశయ పీఠం నుంచి వృద్ధి చెంది ఒకే అండాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఫలాలు. ఫలం ఏర్పడటం పుష్పించే మొక్కల యొక్క ముఖ్య లక్షణం కదా. అది ఫలదీకరణ అనంతరం పరిపక్వత చెందిన అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది. ఫలం అనేది ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే దాన్నే అనిషేక ఫలం అని చెప్పేసి అంటారు. దీనికి ఉదాహరణ అరటి. అనిషేక ఫలానికి ఉదాహరణ ఏంటి అంటే అరటి. అనిషేక ఫలం అంటే ఏంటి అంటే ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలం అంటారు. ఇక్కడ కొన్ని మొక్కల్లో అండాశయం నుంచి ఫలం ఏర్పడేలోగా పుష్పంలో ఇతర భాగాలు క్షీణించి రాలిపోతాయి. కానీ యాపిల్, జీడిమామిడి, స్ట్రాబెర్రీ లాంటి కొన్ని మొక్కల్లో పుష్పాసనం లేదా పుష్పవృంతం కూడా ఫలం ఏర్పడటంలో సహకరిస్తాయి అన్నమాట. ఇటువంటి వాటిని అనృత ఫలాలు అంటారు. అయితే ఎక్కువగా ఫలాలు అండాశయం నుంచి మాత్రమే అభివృద్ధి చెందుతాయి కదా, వీటినే నిజ ఫలాలు అంటారు. అండాశయం నుంచి అభివృద్ధి చెందే ఫలాలనే నిజ ఫలాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ కండగల ఫలాలు ఫలకవచ స్వభావంతో చాలా వైవిధ్యం ఉంటుందన్నమాట. ఇవి కండగల ఫలాలు ఫలకవచ స్వభావాన్ని బట్టి నిజ ఫలాలను రెండు రకాలుగా వర్గీకరించారు. కండగల ఫలాలు ఫలకవచము బాహ్య మధ్య అంతఃఫలకవచాలుగా విభేదనం చెందుతుంది. కానీ శుష్క ఫలాలు ఫలకవచం ఎండిపోయి విభేదనారహితంగా ఉంటుంది. కండగల ఫలాలు మృదు ఫలము, టెంకెగల ఫలము, హెస్పిరీడియము, పోమ్ అనే 5 ఉపరకాలుగా విభజించారనమాట. విభజించడానికి వినియోగించిన లక్షణాల్లో ఫలకవచ స్వభావం ఒకటి అన్నమాట. మామిడి, కొబ్బరిలో గల ఫలాన్ని టెంకెగల ఫలము అంటారు. టెంకెగల ఫలానికి ఉదాహరణ ఏంటంటే మామిడి, కొబ్బరి టెంకెగల ఫలానికి మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ మృదుఫలము అంటే జామ, ద్రాక్ష, టొమాటోలో మధ్యఫల కవచము అంతఃఫల కవచము సంయుక్తమై గుజ్జును ఏర్పరుస్తుంది అన్నమాట. ఇవి విత్తనాలు గట్టిగా ఉంటాయి. సాధారణంగా మృదుఫలాలు ద్విఫల దళ లేదా బహుఫల దళ సంయుక్త అండకోశం నుంచి అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకి కుకుంబర్, దోసల్లో బాహ్యఫల కవచం అనేది పెచ్చులాగా మధ్యఫల కవచం కండగలిగి అంతఃఫల కవచం మెత్తగా ఉంటుందన్నమాట. ఇది త్రిఫల దళ ఏకబిల నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. నెక్స్ట్ హెస్పిరిడియం. ఉదాహరణకి సిట్రస్లో తైల గ్రంథులున్న చర్మిలమైన బాహ్యఫల కవచము, కాగితం వంటి పలుచని మధ్యఫల కవచము, కుడ్యంపై రసభరితమైన కేశాలు ఉన్న అంతఃఫల కవచము ఉంటాయన్నమాట. ఈ హెస్పిరిడియంలో బహుఫలదళ, సంయుక్త, బహుబిల, ఊర్ధ్వ అండాశయం నుంచి ఇవి ఏర్పడతాయి. ఇక్కడ పోమ్. ఉదాహరణకి యాపిల్లో మనం చూసినట్లయితే ఫలము ద్విఫలదళ లేదా బహుఫలదళ నిమ్న అండాశయం నుంచి అభివృద్ధి చెంది కండగల పుష్పాసనంతో
ఆవరించబడి ఉంటుంది. అంతఃఫల కవచం గట్టిగా సాగే స్వభావంను కలిగి ఉంటుంది. ఇక్కడ వేరుశెనగ, ఆవాలు మొదలైన వాటిలో మాదిరిగా ఫలకవచం ఎండిపోయి లేదా కండరహితంగా ఉంటే ఆ ఫలాలను శుష్క ఫలాలు అంటారు. శుష్క ఫలాలకు ఉదాహరణ వేరుశెనగ, ఆవాలు. వాటిలో ఫలకవచం ఎండిపోయి లేదా కండరహితంగా ఉంటుందన్నమాట. ఈ ఫలాలు పగిలి తెరుచుకొని శుష్క విదారక విత్తనాలను విడుదల చేస్తాయన్నమాట. ఇవి ఫలకవచం క్షీణించిన తర్వాత విత్తనాలు విడుదల చేస్తాయి. బఠానీ, చిక్కుడు ఫలాలు వృష్టోదర తలాల్లో పగిలి 2 విభాగాలుగా విడిపోతాయి. వీటిని ద్వివిధారక ఫలాలు అంటారు. ద్వివిధారక ఫలాలు బఠానీ చూసినట్లయితే. నెక్స్ట్, గుళిక విత్తనాలను విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతుంది. ఉదాహరణ పత్తి. గుళిక విత్తనాలను విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతుంది. ఉదాహరణకు పత్తి దతూర. శుష్క విదారక ఫలాలు సామాన్యంగా ఒకే విత్తనం కలిగి వివిధ రకాలుగా ఉంటాయి. వరి లాంటి గడ్డి జాతుల్లో ఫలకవచము, బీజకవచము సంయుక్తమై ఉంటాయి. వరి లాంటి గడ్డి జాతుల్లో ఫలకవచము, బీజకవచము సంయుక్తమై ఉంటాయన్నమాట. దీన్ని కవచ బీజకము అంటారు. కవచ బీజానికి ఉదాహరణ వరి. కవచ బీజకం కలిగిన ఫలాలకి ఉదాహరణ ఏంటి అంటే వరి. జీడి మామిడిలో ఫలాన్ని పెంకుగల ఫలం అంటారు. జీడి మామిడిలో ఫలాన్ని ఏమంటారంటే పెంకుగల ఫలము అని చెప్పేసి అంటారు. ఇది పెంకులాంటి ఫలకవచాన్ని కలిగి బహుఫలదళ సంయుక్త ఏకబిల అండాశయం నుంచి ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి చెందుతుంది అనమాట. నెక్స్ట్, ట్రైడెక్స్. గడ్డి చామంతిలో ఒకే విత్తనం గల ఫలము దీర్ఘకాలికమైన కేశగుచ్చం లాంటి రక్షక పత్రావళిని కలిగి ఉండటము ప్రత్యేక లక్షణం. దీన్ని సిప్సెలా అంటారు. సిప్సెలా ట్రైడాక్స్లో. నెక్స్ట్, అకేషియా ఆముదం ఫలాలు ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోతాయి. దీన్ని షైకోకార్పిక్ అంటారు. అకేషియాలో ఆముదము ఫలాలు ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోతాయి. వీటిని షైకోకార్పిస్ అంటారు. నెక్స్ట్, సీతాఫలంలో చూసినట్లయితే అనోనాస్ స్క్వామోజాలో చూసినట్లయితే అనేక ఫలదళాలు స్వేచ్ఛగాను అసంయుక్తంగాను ఉండి ప్రతి ఫలదళం ఒక చిరుఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి గుమికూడి ఉంటాయన్నమాట. ఫలము ఏర్పరుస్తాయి. ఇలాంటి ఫలాలనే సంకలిత ఫలాలు అంటారు. సంకలిత ఫలాలకి ఉదాహరణ సీతాఫలం అన్నమాట. నెక్స్ట్, పనసలో చూస్తే పుష్ప విన్యాసం మొత్తం ఒక ఫలంగా అభివృద్ధి చెందుతుంది. దీన్నే సంయోగ ఫలము అంటారు. సంయోగ ఫలానికి ఉదాహరణ ఏంది అంటే పనస. సంయోగ ఫలానికి ఉదాహరణ పనస. సంకలిత ఫలానికి ఉదాహరణ సీతాఫలము. కవచ బీజానికి ఉదాహరణ వరి. నెక్స్ట్, పెంకుగల ఫలానికి ఉదాహరణ జీడి మామిడి. ఇవి ఈ లెసన్లో మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్.